హలో వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ. మొన్న మనం శనగకూర వంకాయ చేసినాం కదా. ఆ రోజే మీకు చెప్పిన శనగకూరతో ఇంకో వెరైటీ చేస్తా అని, మటన్ శనగకూర. సో దానికోసమని మటన్ తెప్పించేసిన. తొందరగా చేసేద్దాం. నో లెంత్ వీడియో, షార్ట్ అండ్ స్వీట్గా వీడియో చేసేస్తా. సో మటన్ తెచ్చి క్లీన్ చేసి పెట్టుకున్నాం. 1/2 kg మటన్ ఇది. మొన్న మిగిలిన శనగకూర తొందరగా అయిపోతుంది. స్టార్ట్ చేద్దాం రండి. ఇది కుక్కర్లోనే చేద్దాం. కుక్కర్ పెట్టుకుంటున్నా. శనగకూర ఎండిన శనగకూరతోటి కూడా మనం చేయొచ్చు మటన్. ఇప్పుడు మన దగ్గర పచ్చి శనగకూర ఉంది కదా, పచ్చి శనగకూరతోటి చేద్దాం. ఆయిల్ వేసిన ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా పోసిన 2 ఆయిల్ వేసేసిన. కొంచెం షాజీరా. ఆయిల్ వేడైనాక షాజీరా వేసినాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నా. దీంట్లో ఎక్కువ మసాలాలు కూడా ఏం పట్టవు మనకి. ఉల్లిపాయలు బాగా వేగనిద్దాం. శనగకూర ఒరుగు చేసి పెట్టుకుంటాం కదా, దాంతో కూడా మటన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఎప్పుడన్నా వెజిటేబుల్స్ లేవు అని అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న శనగకూర పొడి తీసేసి అప్పటికప్పుడు పెసరపప్పు మినపప్పు వేస్ట్ చేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఏ వెజిటేబుల్స్ వేసినా బాగానే ఉంటుంది, కానీ కొంచెం వంకాయ, బీరకాయ, పెసరపప్పు, మినపప్పు ఇలాంటివి చాలా బాగుంటుంది అనమాట. బాగా ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఉల్లిపాయ వేగింది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా, 1 టేబుల్ స్పూన్ అంతా. కొంచెం ఆయిల్లో గోలిచేద్దాం. అల్లం వెల్లిగడ్డ కొంచెం ఫ్రై అయితే స్మెల్ పోతుంది. మటన్కి, చికెన్కి అంటే నాన్ వెజ్ దేనికైనా కొంచెం అల్లం వెల్లిగడ్డ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. పసుపు, ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ 1/2 kg తెప్పించినాం. కేజీ అయితే మంచి బొక్కలు వచ్చేవేమో. బాగా కలుపుదాం. దీన్ని బాగా మగ్గే వరకు వదిలేయాలి. కొంచెం వాటర్ పోయే వరకు కొంచెం వదిలేద్దాం. దీన్ని ఇట్లా కలిపేసి అప్పుడే ఆకుకూర వేయద్దు. అప్పుడే శనగకూర వేస్తే ఏమవుతుందంటే మటన్ తొందరగా ఉడకదు. అందుకని కొంచెం దీన్ని మగ్గనిచ్చినాక అప్పుడు శనగకూర వేద్దాం. వాటర్ వచ్చేసినాయి చూడండి మటన్లో. ఈ వాటర్ మొత్తం పోయే వరకు కొంచెం మగ్గనిద్దాం. ఇందులో ఈ వాటర్ పోతే అప్పుడు కొంచెం టేస్ట్ వస్తుంది మనకి. ఆల్మోస్ట్ వాటర్ అన్నీ పోయినాయి. వాటర్ పోయి ఓన్లీ ఆయిల్ ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు శనగకూర వేసేస్తున్నా. 1/2 kgకి ఒక 1/4 kg అంతా శనగకూర వేసేసిన. దీంట్లో పచ్చికారం వేసినా బాగానే ఉంటుంది, ఎండుకారం వేసినా బాగానే ఉంటుంది అని నేను ఎండుకారం వేస్తున్నా. మూత ఏం పెట్టొద్దు, మూత పెడితే మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది. శనగకూర కూడా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నా. ఒక 3 స్పూన్స్ కారం వేస్తున్నాం. తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. శనగకూరకు కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో 3 స్పూన్స్ కారం వేసేసిన. 1 స్పూన్ సాల్ట్. 1 స్పూన్ కన్నా కొంచెం తక్కువనే వేసుకోండి సాల్ట్. మటన్లో ఎక్కువ పట్టది. ఇప్పుడు మంచిగా కలిపేద్దాం. ఉప్పు, కారం వేసినాక కొంచెం మగ్గనిద్దాం.
కొన్ని వేడి నీళ్ళు వేస్తున్నా దీంట్లో. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిద్దాం. లేతగానే ఉంది, ఒక 3 విజిల్స్ సరిపోతుంది. అలాంటి మాటలు మాట్లాడు. ముక్క ఉడికిందా లేదా చెక్ చేద్దాం ఒకసారి. బంద్ చేయి. మంచిగా ఉడికిపోయింది ఇది. చూడండి, పీస్ కూడా మంచిగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు కొంచెం మంట పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కొంచెం కొబ్బరి వేద్దాం. గరం మసాలా అండ్ కొబ్బరి కలిపి ఉంది, అది ఇద్దాం కొంచెం టేస్ట్కి. గరం మసాలా కొబ్బరి కలిపి పొడి చేసిన అది వేస్తున్నా. కొంచెం టేస్ట్కి ఎక్కువ పట్టది. కొంచెం ఇది వేయకపోయినా బాగానే ఉంటుంది, కానీ కొంచెం ఇంకా మటన్ ఫ్లేవర్ రావాలి కదా మనకి, అందుకని కొంచెం వేసిన. చూడండి ఎంత థిక్గా ఉంది కదా ఇది, ఎంత కలర్ఫుల్గా. గ్రేవీ మాత్రం చాలా థిక్గా వచ్చింది. ఇంకా కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడే కొబ్బరి వేసినాం కదా, కొంచెం సేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. మటన్ కర్రీ రెడీ. శనగకూర మటన్. చలో టేస్ట్ చూద్దాం. వేడి వేడి అన్నంలోకి ఈ మటన్ కర్రీ వేసుకొని ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చేసిన దానికి మంచి రెస్పాన్స్ రాలేదు. గ్రేవీ మంచిగా అయింది కదా. ఓకే, చాలు. దీంట్లో ఎక్కువ మసాలాలు ఏం వేయలేదు, జస్ట్ కొబ్బరి పొడి గరం మసాలా కలిపింది ఉంటే అదే వేసిన. ఈ గ్రేవీ మొత్తం మనకు శనగకూర తోటే వచ్చింది. చూడండి, కలర్ఫుల్ శనగకూర మటన్. అన్నంలో మనం చేసిన కర్రీ కలుపుకొని తిందాం. పీస్ కూడా మంచిగా ఉడికింది చూడండి. ఇది 3 విజిల్స్ ఉడకలేదు, ఇంకా 3 విజిల్స్ పెట్టినాం. ఎందుకంటే శనగకూర కలిపినాం కదా, శనగకూర పులుపు ఉంటుంది కాబట్టి ఏదైనా శనగకూరతో కాంబినేషన్ చేసినప్పుడు తొందర ఉడకదు, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈ మటన్ అయితే బాగానే ఉడికింది, అంటే విజిల్స్ ఎక్కువ పెట్టడం వల్ల ఉడికింది. గ్రేవీ కూడా థిక్ గ్రేవీ, మంచిగా థిక్ గ్రేవీ వచ్చింది. ఈ నార్మల్గా మనం మటన్ వండినప్పుడు థిక్ గ్రేవీ రావాలంటే చాలామంది ఏం చేస్తారంటే ఉల్లిపాయ పేస్ట్ లేదంటే కొబ్బరి ఎక్కువ వేయడం అట్లాంటివి చేస్తారు. దీంట్లో ఏది అవసరం లేదు, కొంచెమే కొబ్బరి వేసిన అంతే. ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మటన్ అండ్ శనగకూర. టేస్ట్ చూద్దాం. బాగుంది.
ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. దీంట్లో కారం కొంచెం ఎక్కువ పడుతుంది. కారం అయితే దీంట్లోకి సరిపోయింది. ఇంత ఆయిల్ లేకపోతే కూడా ఇది టేస్ట్ అంత బాగుండదు. చాలా సింపుల్గా ఈజీగా శనగకూర మటన్. పచ్చి శనగకూరతో ఒక టేస్ట్ ఉంటుంది, ఎండు శనగకూరతో ఒక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను పచ్చి శనగకూరతో చేసి చూపించిన, మళ్ళీ ఎప్పుడైనా ఎండు శనగకూరతో కూడా చేసి చూపిస్తా. ఇది ఈరోజు మా శనగకూర మటన్ వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీరు ఈ శనగకూర సీజన్లో మటన్ శనగకూర చేసుకొని తినండి. ఖచ్చితంగా నన్ను గుర్తు చేసుకుంటారు. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.